సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ ఫాఫ్ డూప్లెసిస్ ఐపీఎల్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం లేదని తెలిపాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ ను ఫాఫ్ డూప్లెసిస్ పంచుకున్నాడు. ఇది వీడ్కోలు కాదని తన ప్రకటనలో స్పష్టం చేశాడు. 14 సీజన్ల తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ వేలం బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాను. ఈ లీగ్ నా కెరీర్ లోనే ఒక పెద్ద భాగం. ప్రపంచ స్థాయి సహచరులతో అద్భుతమైన ఫ్రాంచైజీల కోసం అంకిత భావంతో కూడిన అభిమానులు ముందు ఆడడం నాకు దక్కిన అదృష్టం. భారత్ నాకు మంచి స్నేహాలను, మధురమైన జ్ఞాపకాలను ఇచ్చింది. భారత్ కు నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది వీడ్కోలు కాదు, మళ్ళీ కలుస్తాను. మీరు నన్ను మళ్ళీ చూస్తారు. ఈ ఏడాది ఓ కొత్త ఛాలెంజ్ ను స్వీకరించాలని నిర్ణయించుకున్నా. అప్కమింగ్ పిఎస్ఎల్ సీజన్ లో బరిలోకి దిగుతున్నాను. కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త సవాల్. పాకిస్తాన్ ఆతిథ్యం కోసం ఎదురు చూస్తున్నాను అని ఫాఫ్ డూప్లెసిస్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక గత 14 సీజన్లో ఫాఫ్ డూప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కు ఆడాడు. ఇందులో సుదీర్ఘ కాలం చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2013లో చెన్నై తరపున బరిలోకి డూప్లెసిస్ సిఎస్కే పై నిషేధం విధించిన సమయంలో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరపున 2016-17 సీజన్లు ఆడాడు. ఆ తర్వాత 2018 నుంచి 2021 వరకు సిఎస్కే ప్రాతినిధ్యం వహించాడు. 2021లో సిఎస్కే టైటిల్ గెలవడంలో డూప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. 633 పరుగులతో రాణించాడు. అలాగే 2022 మెగా వేలానికి ముందు సిఎస్కే వదిలేయగా ఆర్సీబీ కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2024 వరకు ఆ జట్టు కెప్టెన్ గా కొనసాగిన ఫాఫ్ డూప్లెసిస్ గత సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు మారాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో అక్షర్ పటేల్ కు డిప్యూటీగా వ్యవహరించాడు. అయితే ఆశించిన రీతిలో రాణించకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని ఈసారి వదిలేసింది. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్సోల్డ్ గా నిలుస్తానని భయమో లేక మినీ వేలంలోకి వదిలేయడాన్ని అవమానంగా భావించాడో తెలియదు, కానీ ఈసారి ఐపీఎల్ కు డూప్లెసిస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో డూప్లెసిస్ 9 మ్యాచ్లు ఆడి 202 పరుగులే చేశాడు. ఓవరాల్ గా 154 మ్యాచ్లు ఆడిన ఫాఫ్ డూప్లెసిస్ 4773 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలున్నాయి.